పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ప్రధానంగా శాంతి స్థాపన, ఉద్రిక్తతల నివారణపై దృష్టి సారించారు. యుద్ధానికి బదులుగా సంభాషణ ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అలాగే పరిస్థితి మరింత విషమించకుండా ఇరువైపులా సైనిక చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉందని సూచించారు. పశ్చిమాసియా పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చమురు సరఫరా మరియు వాణిజ్య మార్గాల భద్రతపై కూడా ఈ చర్చల్లో ప్రాముఖ్యత ఇచ్చారు. భారతదేశం తన సాంప్రదాయ దౌత్య విధానాన్ని కొనసాగిస్తూ శాంతి మరియు స్థిరత్వానికి మద్దతు తెలిపింది. మొత్తంగా ఈ చర్చలు వెస్ట్ ఆసియాలో శాంతి స్థాపన దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.